పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. బ్యాండ్ మేళం సినిమాని అద్భుతమైన ప్రేమ కథ తీసాము, ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుద్ది అని చెప్పేసి టీజర్ రిలీజ్ మాట అన్నారు. అవునవునవును. అంత కాన్ఫిడెంట్ ఏంటి సార్? ఒక టీనేజ్ సార్ తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. కోర్టు సినిమా హిట్ అయ్యేలేకే ఆ పేరుని తీసుకొచ్చి ఆ బిజినెస్ని క్యాష్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కొత్తాలు పెట్టుకుంటే 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసి ఇప్పుడు దీనికి 10 కోట్ల దాకా రిస్క్ చేశాం. 10 కోట్లు పెట్టారు సార్. పెట్టాం. ఎందుకు? మీరు రోషన్ గురించి మాట్లాడుతూ నానితో కంపేర్ చేశారు. టూ ఎర్లీ అనిపించట్లేదా? డ్రీమ్స్ అన్నది పుట్టినప్పటి నుంచే, ఊహ తెలిసినప్పటి నుంచే తిప్పుకుంటున్నారు. పాట సూపర్ హిట్ అయింది. జెన్యూన్గా కష్టపడే ఒక మనిషికి మీరు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. ఎలా కలిశారు రాము రాథోడ్ గారు మీరు? ఇది ఒక ఫోక్ సింగర్ కదా నువ్వు చేయాలి రాము అంటే. అలాగా చక చాలా మందికి ఈ పాయింట్ తమను చూసుకోవచ్చు సినిమాలో. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఇది. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు గెస్ట్గా కోనా వెంకట్ గారు ఉన్నారు. సో ఆయనకి ముందు ఎలాంటి పరిచయ వాక్యాలు అవసరం లేదు. ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ అనగానే హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు వీరికి మాత్రమే స్టార్డమ్ సొంతం అనుకునే కాలంలో ఒక రైటర్ ఒక స్టార్ అవ్వగలడు. ఒక రైటర్ పేరు చూసి ఆడియన్స్ థియేటర్స్కి వస్తారు. ఒక రైటర్ పేరు చూసి సినిమాకి బిజినెస్ కోట్ల రూపాయల్లో జరుగుద్ది. ఇలాంటివన్నిటిని నిజం చేసిన ఒకే ఒక స్టార్ రైటర్ ఆయన ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోనా గారు బ్యాండ్ మేళ అనే మూవీని ప్రొడ్యూస్ చేశారు. సో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ బాగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ కానీ అందరినీ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కోనా గారితో ఆ సినిమా ప్రయాణం ఎలా ఉంది అండ్ అలాగే ఆయన సిరీస్ అని ఎలా నడుస్తుంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఒక అద్భుతమైన ప్రేమ కథ తీసాము, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుద్ది అని చెప్పేసి మీరు ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మీ టీజర్ రిలీజ్ మాట అన్నారు. అవునవునవును. అంత కాన్ఫిడెంట్ ఏంటి సార్? అంటే కొన్ని పాయింట్స్లో ఉంటుంది ఆ బలం సార్. నేను చెప్పే అదే రోజు వ్యాలంటైన్స్ డే చెప్పాను. నిన్ను కోరి అన్న సినిమా కంపేర్ చేశా. లవ్ స్టోరీస్లో మనం తెలుగులో టాప్ 100, మరి 10 అంటే బాగుండదు, 10 అని కూడా చెప్పాలని ఉంది నాకు. సో ఒక టాప్ 100 తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఓన్లీ లవ్ స్టోరీస్ రాసుకుంటే ఇది కనీసం ఒక టాప్ 10లోనూ 15లోనూ ఉంటుంది. నిన్ను కోరి. కరెక్ట్. దానికి కారణం ఏంటంటే ఆ పాయింట్ సినిమా స్టార్ట్ అయినప్పటికీ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంతే భర్త ఉన్నాడు. అవును. తిరిగి అమ్మాయిని తను ఎలా పొందాలి, తన తప్ప ఎవరిని ప్రేమించదు, అటువంటిది ఆ పాప అతనితో బలవంతంగా కాపురం చేస్తూ ఉంటుంది. మనసు చంపుకునే పాపం అని ఇంకా నమ్ముతూ ఉన్న ఒక లవ్వర్ వెళ్ళి తన లవ్ని ఎలా దక్కించుకునే ప్రాసెస్లో తనేం తెలుసుకున్నాడు, తనే రిలీజ్ అయ్యాడు సార్ అన్నది వెరీ న్యూ పాయింట్ కదా. ఇప్పుడు దాకా పెళ్ళి అయిపోయిన ఆల్రెడీ తన లవ్వర్ని, తన గర్ల్ ఫ్రెండ్ని తిరిగి తన లైఫ్లో తెచ్చుకోవాలనుకోవడం, అందుకని అది ఒక స్పెషల్ ఫిల్మ్ లాగా ఉండిపోయింది. కరెక్ట్ సార్. అలాగే ఇందులో కూడా ఒక స్పెషల్ పాయింట్ ఉంది. ఓకే. అంటే వెరీ యునీక్ పాయింట్ అది. ఎలాగైతే నిన్ను కోరి యునీక్ అయిందో ఇది కూడా యునీక్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉండే ఒక పాయింట్, కథా బలం, క్యారెక్టర్స్, ఒక టీనేజ్, ఒక 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక లవ్ స్టోరీ. సార్ వాళ్ళ మధ్య అందులో వచ్చే వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు, ఇవన్నీ ఆ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. ఇందులో ఉన్న ఆ కథాబలం సేమ్ ఏదైతే నేను ఇందులో కంపేర్ చేశానో నిన్ను కోరితోటి, అటువంటిది ఇది ఉంది కాబట్టి చేశాను నేను. సార్, ఇక్కడ మీరు బ్యాండ్ మేళం సినిమాని చాలా ఒక జెన్యూన్ లవ్ స్టోరీ, అంటే చాలా గొప్పగా సినిమా గురించి చెప్తున్నారు అండ్ లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా విషయం కాస్త పక్కన పెడితే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు.
ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా అతన్ని నమ్మి ఆ అమ్మాయి అతని వెనక వచ్చేసింది. ఈరోజు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఎంత స్వచ్ఛమైన ప్రేమనిచ్చాడు, ఇస్తున్నాడు. ఆ అమ్మాయి ఆ ప్రేమలో ఎంత ఆనందంగా ఉంది. నేను ఎవరి గురించి అడుగుతున్నానో మీకు అవునవును. నా గురించే. అవును. ఎలా ఉంది సార్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? ఇంకేం లవ్ లైఫ్ అయిపోయిందిగా. అయిపోయిందా ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. సార్? ఇద్దరు డాటర్స్. ఉమ్. వాళ్ళిద్దరు అంటే దానికి శుభంగా పడిపోయినట్టే కదా ఇంకా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఒక స్వచ్ఛమైన ప్రేమని అనుభవించిన వాళ్ళకే ఆ అవును. స్వచ్ఛమైన ప్రేమలో ఉండే డెప్త్, విలువ కరెక్ట్. అర్థమవుతుంది. 100%. సో మీరు అనుభవించారు కాబట్టి మీ మాటల్ని నమ్మొచ్చు కరెక్ట్. అందుకనే నేను త్వరగా స్పందిస్తా. సార్. తర్వాత జడ్జ్ చేయగలను. ఉమ్. కథ చెప్తే ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ సార్. దాన్ని జడ్జి చేయగలను. దీంట్లో ఒక ఆర్ద్రత ఉంది, ఉమ్. ఇందులో ట్రూ ఎమోషన్ ఉంది. సార్. రెగ్యులర్ రొటీన్ సినిమాలు నేను పెద్ద నేను ఇష్టపడను. సార్. ఏదో ఒక ఒక కొత్తదనం ఉండాలి. సార్. ఏదో ఒకటి నేను రాసినవి కూడా అన్నీ ఏదో చిన్న మెలిక ఉంటుంది. సార్. అన్నీ కంప్లీట్ 100కి 100 ఏది ఉండదు కొత్తగా. 100లో ఒక ఒక 5% 10% కొత్తగా ఉంటే ఆ 90% కూడా కొత్త కనబడుతుంది. సార్. కరెక్ట్ సార్. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్యాండ్ మేళం మూవీ కోర్టు సినిమా హిట్ అయ్యేలేకే ఆ పేరుని తీసుకొచ్చి ఆ బిజినెస్ని క్యాష్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. బట్ అనుకోవచ్చు. యాక్చువల్గా నిజం ఏంటంటే, నాకు తెలిసిన నిజం ఏంటంటే, కోర్టు మూవీ కంటే ముందే ఈ కథను మీరు ఆ యాక్టర్స్కి చెప్పారు. దానికంటే నో 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 కాదు 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 ఉమ్, కాదు ఉమ్, కాదు రాంగ్. ఉమ్. కోర్ట్ మూవీ తర్వాతే. ఓకే. కోర్ట్ మూవీ తర్వాత నా దగ్గరికి ఇలాగే అతను స్టోరీ తీసుకొచ్చినప్పుడు ఉమ్. సతీష్ జవ్వాజీ అని, సతీష్ డెబ్యూ డైరెక్టర్. నేను శివ నిర్మాణ ఒక కథ ఇచ్చినప్పుడు నేను 3 months దాని మీద కూర్చొని పనిచేసా, పాయింట్ నచ్చి. సార్. అలాగే దీనికి ఇతను ఆల్మోస్ట్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు. ఓకే. ఎక్స్ట్రాడనరీ. ఇది మరి 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఉమ్. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు అదేంటది మనసంతా నువ్వేనా తూనీగా తూనీగా. చిన్నపిల్లలది. చిన్నపిల్లల నుంచి ఒకరంటే బావామరదల కథ ఇది. ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ, ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ వచ్చి చాలా కాలం అయిపోయింది. సార్. నాకు గుర్తుండి అంటే తర్వాత మామూలుగా ఏమంటారు అడ్వాన్స్ అయిపోయి ఈవెన్ స్టోరీస్ కూడా ఈ ఓటీటీల తర్వాత అందరు రైటర్స్ డైరెక్టర్స్ ఆలోచన విధానం కూడా మారిపోయి ఇందేమోనని నా అభిప్రాయం. సో కొంత ఒక బావామరదళ్ళు, ఒక విలేజు, ఉమ్. ఒక తూనీగా తూనీగా కైండ్ ఆఫ్ ఫీల్. నిజం సార్, చాలా రోజులైంది అట్లాంటి సినిమా. అందుకని అది నాకు కొత్తగా అనిపించింది. సార్. మళ్ళీ అందరికీ ఒక తీపి జ్ఞాపకంలాగా అనిపించింది సార్. బావమరదళ్ళు అన్నది. బట్ అది కూడా ప్రజెంట్ జనరేషన్ బావమరదళ్ళు. సార్. మనం ఇప్పుడు బావమరదళ్ళు అన్నది అదొక మన భూమి పుట్టినప్పటి నుంచో లేకపోతే బంధాలు పుట్టినప్పటి నుంచో ఉన్న బంధమే అది. కరెక్ట్. బట్ ప్రజెంట్ జనరేషన్లో వీళ్ళు ఎలా ఉంటారు, సార్. వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్య ఎమోషన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు దే ఆర్ సో మెచ్యూర్డ్. ఇప్పుడు నేను ఎంత షాక్ అవుతాను, ప్రజెంట్ జనరేషను వాడు పుట్టి 1 year 1.5 year అవ్వకుండానే వాడు టేబుల్ మీద ఐప్యాడ్ పెట్టి వాడు కార్టూన్ పెడితే కానీ వాడు తినట్లేదు. అవును. అండ్ వాడే నొక్కేసి మార్చేసుకుంటున్నాడు. ఇది వద్దు, తీసేసి హనుమాన్ పెట్టు, ఇది పెట్టి కూడా లేదు. సార్. వాడే నొక్కేసి మాటలు కూడా రావు వాడికి. పిల్లలు చెప్తున్నాడు, కిడ్స్ 1.5 year వాడి నొక్కేసి వాడికి ఫుడ్ పెడతా ఉంటుంది వాళ్ళ మదర్ పక్క నుంచి. అదే జనరేషన్. సార్. ఈ జనరేషన్లో బావామరదళ్ళు ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ రొమాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ కమిట్మెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఎలా ఉంటుంది, లవ్ ఎంత ప్యూర్గా ఉంటుంది, ఆ మూమెంట్స్ ఈ మూమెంట్స్ ఈ జనరేషన్కి సార్. వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళకి 100 things, వాళ్ళ సోషల్ మీడియా ఇది అది ఫోన్ అలాంటి దాంట్లో నాకు కొత్తగా అనిపించి చేశా. సార్. బట్ నేను వినంగానే చెప్పింది ఏంటంటే, ఓహో 10th క్లాస్ వాళ్ళని ఎక్కడ పెట్టుకొస్తాం, ఇప్పుడు 10th క్లాస్ సూట్ అవ్వాలి, డిగ్రీ ఫైనల్ మెచ్యూర్డ్ అమ్మాయికి తర్వాత జాబ్ కూడా వస్తుంది అంటే
ఒక ట్రావెల్ ఉంది క్యారెక్టర్, ఒక ఏజ్ ఒక 14 సంవత్సరాల నుంచి మనకి ఓ 20 ఇయర్స్ 21 ఇయర్స్ వరకు ఓ 7 ఇయర్స్ ట్రావెల్ ఉంది. దాన్ని ఎవరు చుట్టూ దానికి అవుతారు అంటే తగ్గట్టు రెండుకి బాగా కనిపించాలి, సరిపోయేటట్టు కనిపించాలి. కనిపించాలి. నాకు వీళ్ళే కనిపించారు. సార్ కోర్టు చూసున్నా కాబట్టి, పైగా నాకు శ్రీదేవి నాకు బాగా నాకు ఎంతప్పటి నుంచి తెలుసు. అదే సార్, అదే అడగదాం అనుకున్నాను, ఎలా పరిచయం? సో నాకు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచి పరిచయం, కాకినాడలో. నేను కాకినాడలో చదువుకున్నాను. సార్ కరెక్ట్, అవును సో నా స్కూలింగ్ అంతా అక్కడే 10th వరకు. సార్. సో కాబట్టి నాకు వాళ్ళు పరిచయం. అమ్మాయిని ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి బంగారాజు అనే సినిమా, సార్ సోగాడి చిన్న ఉందా, ఇది అందులో లేదు, బంగారాజులో ఉంది, చిన్నపిల్ల. అవును. సో ఇలాగ నాకు వాళ్ళు ఫోన్ చేసి, అంకుల్ వాళ్ళ మదరు, సార్ ఏదైనా ఇప్పుడు ఇంకో పలానా సినిమా నుంచి అడుగుతున్నారు, ఆడిషన్ చేశారు. నేను వెంటనే డైరెక్టర్ ఫోన్ చేసి, ఓకే వాడు మనకు తెలిసిన వాళ్ళే తీసుకుని బాగా చేస్తుంది. అమ్మాయి చిన్నప్పటి నుంచి రీల్స్ అవి ఇవి. అవునవును. సో అలాగ నాకు బాగా పరిచయం కాబట్టి, అంటే ఆల్మోస్ట్ నా కూతురు లాంటిది. సార్ ఓకే, శ్రీదేవి. సో అప్పటి నుంచి తెలిసింది, అప్పటి నుంచి. సార్ కాబట్టి ఓకే, ఇది మేము సిరి అంటాం. సో సిరి ఇది నా క్యారెక్టర్ కనపడింది. తను ఆ ఏజ్లో, తను మొన్నే తనకి 18 వచ్చింది. సార్ రియల్గా కోర్టు చేసినప్పుడు తనకు 17. నిజంగానే మైనర్. నిజంగానే మైనరు. మొన్న తన జనవరిలో, సార్ డిసెంబర్లో తనకి 18 వచ్చింది. సార్ మేజర్ అయింది మొన్న. బట్ తన మెచ్యూరిటీ చాలా ఉంటుంది తనకి, చిన్నపిల్లని కానీ మాటకి. అమ్మాయి రీల్స్ చూస్తుంటాం కదా సార్, ఆ ఫాలోయింగ్ కానీ ఎక్స్ట్రాడనరీ. అవును. అండ్ ఫాలోయింగ్తో పాటు ఎవరైనా మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు, చెడు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. బట్ ఇద్దరిని అంతే సున్నితంగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది తను. మీరు అన్నట్టు మెచ్యూరిటీ లెవెల్ అన్నారు నేను కామెంట్స్ చదవను. సో ఈ ఇంటర్వ్యూ కోసం నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. ఓహో. సో చాలా మెచ్యూర్ లెవెల్స్ చాలా ఎక్కువ అమ్మాయికి నిజంగా. బాగా అందుకనే చూసి ఈ అమ్మాయి చేస్తే చేద్దాం సార్. మరి ఎవరు ఉండాలి బావా, సార్ వెంటనే రోషన్. వీళ్ళిద్దరు ఆల్రెడీ పాపులర్ పేరు, నెంబర్ 1. సార్ ఇద్దరు 2 ఏజ్ గ్రూపులకి నాకు సూట్ అవుతారు, 10th క్లాస్ నుంచి అవును కరెక్ట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు. తర్వాత త్వరగా ఒక మంచి కథ, ఒక డైరెక్టర్కి అతని జీవితం ఇది. సార్ నేను కొత్తగా స్టార్ట్ చేసే జీవితం ఏది లేదు నాకు. సో అతని కెరియర్ ఒక మంచి కథ ప్రపంచం త్వరగా అది పాకాలి అంటే ఒక పాపులర్ ఫేస్లు ఉండాలి. సార్ ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా బడ్జెట్ ఉంటుంది. కొత్తలు పెట్టుకుంటే మనం మ్యాక్సిమం మనం రిస్క్ ఎంత చేయగలం, 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసి. ఇప్పుడు దీనికి 10 కోట్ల దాకా రిస్క్ చేసాం. 10 కోట్లు పెట్టారు సార్. పెట్టాం. ఎందుకు? వాళ్ళిద్దరు కాబట్టి సార్. మళ్ళీ లేకపోతే పెట్టలేం. బట్ ఇక్కడ మొన్న అదే ఫంక్షన్లో డైరెక్టర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సినిమాకి బడ్జెట్ ఎంతైందో నాకు తెలియదు, నీకేం కావాలో చెప్పు నేను మొత్తం చూసుకుంటా అని చెప్పి కోనా గారు అన్నారు. అవును. ఇది నిజంగా రిస్క్ కదా? అదే రిస్క్ అంటే వీళ్ళ మీద రిస్క్ కాదు, వేరే వాళ్ళు ఎవరి మీద రిస్క్. ఇది బోత్ సబ్జెక్ట్ అన్నది బతుకుతుంది, దానికి ప్రాణం పోదు, వీళ్ళిద్దరే పోయగలరు. తర్వాత బిజినెస్ పరంగా కూడా, మార్కెటింగ్ పరంగా కూడా ఇది చాలా ఈజీలీ అచీవబుల్. నేను ఆల్రెడీ 70% అచీవ్ చేసా. కరెక్ట్ 70%. అంటే నాకు ఎక్కడ అందంగా అనిపించింది అంటే, ఒక కొత్త దర్శకుడికి ఉండే తలనొప్పులన్నీ తీసేశారు అంతే. ఇంకా అంతకంటే లాంచింగ్ ఎవరికి దొరుకుద్ది? అంతే. కరెక్ట్. బట్ అట్లా మీరు చాలా మందిని డైరెక్టర్లు చేశారు కదా. కరెక్ట్. అదే నేను నా దగ్గర శివ నిర్వాణ వచ్చినప్పుడు కూడా సార్ ఆ కథ చెప్పి, సార్ దీనికి 1 కోటి రూపాయలు ఉంటే ఒక కొత్త యాక్టర్ పెట్టుకుని 1 crore సార్, అంతే సార్ బడ్జెట్, మనం చేసేయచ్చు అన్నాడు. నా కథ బాగా నచ్చింది. దీనికి ఎవరో హీరో ఏంటో వదిలేసి, కొత్తోళ్ళ చిన్నోళ్ళ పెద్దోళ్ళ వదిలి ఫస్ట్ దీని మీద కలిసి పనిచేద్దాం అని పనిచేసి ఒకరోజు నాని దీని హీరో అని చెప్పాను. అతనికి షాక్. నానే సార్ చేస్తాడా సార్, నీకెందుకు కోనా ఉన్నాడుగా. దానికి కథ చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, తను కూడా బాగా జడ్జ్ చేయగలరు. నాని జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. డైరెక్టర్ ఓకే, డైరెక్టర్ క్యాపబుల్, సరే కోనగారు వెనకాల కథ చాలా బాగుంది అని తను కూడా బ్లైండ్గా. అలాగా నాకు సతీష్ కూడా, తను కొత్త వాళ్ళు అంటే కొత్త వాళ్ళు అనేవాడు.
సార్ దీన్ని ₹1,00,00,000 చేయాలంటే సరే, ₹1,00,00,000 ఓకే సార్. ఇప్పుడు అంటే స్ట్రగుల్ పడి 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 10 సంవత్సరాలు సినిమా ఉంటుందా లేదా, మనం వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపోయి వేరేది ఏదైనా చేసుకోవాలా ఉద్యోగం. తను ఆల్రెడీ కంటెంట్ రైటర్ సార్ జీ టీవీలో. మళ్ళీ బ్యాక్ జాబ్ వెళ్ళిపోదామా, ఉమ్. నెలకి 25,000 30,000 ఎంతో వస్తుంది శాలరీ కదా అనే సిచ్యువేషన్ వచ్చేసాడు ఆల్రెడీ. ఆ ప్రెజర్లో ఒక్క ఛాన్స్ కొత్త వాళ్ళు అయినా పర్లేదు అట్లాంటి దానికి కూడా రెడీ. రెడీ. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. కొత్త వాళ్ళు ఎందుకు, మనం ఇలా పెట్టి చేద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం. టాప్ మ్యూజిక్ డైరెక్టరు, సార్ విజయ్ గారు, టాప్ లిరిసిస్టులు చంద్రబాబు ఇద్దరు, ఒకడు ఆస్కారు, ఒకడు నేషనల్ అవార్డు, సార్ ఇద్దరు. అలాగ అందరినీ టాప్ టెక్నీషియన్లు ఇచ్చి నేను మెయిన్ క్రియేటివ్ హెడ్గా ఉండి సార్ అటు స్టోరీలో చేంజెస్, స్క్రీన్ ప్లేలో ఏది, డైలాగ్స్లో ఏంటి, అన్నిట్లో. సార్ ఎందుకంటే అది నా మనసుకి బాగా ఎక్కేసింది. కరెక్ట్. అండ్ ఇక్కడ మీరు రోషన్ గురించి మాట్లాడుతూ నానితో కంపేర్ చేశారు. టూ ఎర్లీ అనిపించట్లేదా? మా ఇంట్లో మా కజిన్ పిల్లలు ఉంటారు, వాడి క్రికెట్ అంటే ఇష్టం. సార్ వాడికి బ్యాట్ కొనిచ్చి, అరే నీకు ఎందుకు క్రికెట్ ఇష్టం అంటే, నేను విరాట్ కోహ్లీ అవుతా అంటాడు. సార్ టూ ఎర్లీ రా అని అనలేం కదా. సార్ డ్రీమ్స్ అన్నది వాడు పుట్టినప్పటి నుంచే, తెలిసినప్పటి నుంచే ఆడుకుంటుంది. నేను పలానా వాడిని అంత అవుతా. బట్ వాళ్ళు అనుకోవడం వేరు, కోనా వెంకట్ గారు ఒక బ్రాండ్ వేయడం వేరు. అంతే కదా, జడ్జిమెంట్ ఇది. అదే సార్. అతని క్యాపబిలిటీస్ నేను కలిసి పనిచేసే కాబట్టి. మీరు ఒక్క సీన్ చూసుంటారు కదా మొన్న వ్యాలంటైన్స్ డే రోజు, ఆ ఒక్క సీను అతని పెర్ఫార్మెన్స్ ఎవరు చెప్పలేదు సార్. అతను ఫీల్ అయ్యి ఆ పాజులు, గ్యాప్లు తీసుకుని మాట్లాడడం, తాళి పట్టుకొని సార్ ఎప్పుడు నుంచోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎక్కడ ఎంత పాజ్ ఇవ్వాలి ఎవ్వరు చెప్పలేదు సార్. అతను అంతటా అతనే సీన్ లోపలికి వెళ్ళి, అతని ఏజ్ ఎంత 20 రోషన్ ఏజ్ ఫీల్ చేశాడు. అప్పుడు నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను, నేను చూసి నేను షాక్ అయ్యా. ఆ రోజు ఫిక్స్ అయ్యా సార్ ఇతను మరో నాని అని ఎందుకన్నా ఉంటే, అంటే ఇప్పుడు మనకి ఎన్ని బ్రాండ్లు వచ్చినా మనకి పేస్ట్ అనగానే మన ఇంట్లో అమ్మమ్మల దగ్గర నుంచి ఫస్ట్ చెప్పేది కోల్గేట్ అంటారు. అలాగా, ఎందుకంటే అదొక నమ్మకం, అదొక ప్రామాణికం. అంతే, కరెక్ట్, ప్రామాణికం అయిపోయింది అది. అలాగే తను ఎన్ని సినిమాలు ఎన్ని క్యారెక్టర్లు మార్చినా ఆ క్యారెక్టర్లో కనబడతాడు సార్. తప్ప నాని ఫస్ట్ సీన్ తర్వాత నాని ఉన్నాడు, ఇంకా కరెక్ట్ సార్. ఆ పాత్ర అయిపోతాడు. అది నేను రోషన్లో చూశాను. సూపర్. దానికి ఏజ్ ఏముంది, 10 సినిమాలు చేసినంత, ఇప్పుడు ఇంకొక 20-30 సినిమా చేసినంత మాత్రాన అతను మళ్ళీ అక్కడి నుంచి యష్ అయిపోడు కదా. ఆ న్యాచురల్ స్కూల్ని పట్టుకోగలిగే శక్తి, ఆ పెర్ఫార్మెన్స్, క్యాలిబర్, కెపాసిటీ అతను నాకు అలా అనిపించింది. సూపర్. కొన్ని సంవత్సరాల క్రితం, అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 1.5 year బ్యాక్, 1 year బ్యాక్ రాము రాథోడ్ గారిని కలిశాను. భయా మంచి పాటలు ఇస్తున్నా, పెద్ద పెద్ద వ్యూస్ వస్తున్నాయి, సినిమాల్లో పాటలకు కూడా రాని వ్యూస్ నాకు వస్తున్నాయి, మంచి సినిమా ఛాన్సులు రావట్లేదు భయా అని చెప్పి చాలా బాధపడ్డారు. అవునా? నిన్న రిలీజ్ అయిన పాట అవును, తిప్పుకుంటున్నా, కుమ్మేస్తుంది. తనే మాట్లాడుతున్నా ఇప్పుడు నాతో బయట, తనే ఫోన్, సార్ అసలు ఊహించలేదండి. ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళ ఫ్యాన్స్. మీరు ఆ పాట ఓపెన్ చేస్తే కింద కామెంట్ సెక్షన్కి వెళ్తే మీరు చూడండి, రాము రాథోడ్ గారిని ఎంతమంది అభినందిస్తున్నారో, మీకు ఎంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు. సో అండ్ పాట సూపర్ హిట్ అయింది. జెన్యూన్గా కష్టపడే ఒక మనిషికి మీరు ఒక అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. ఎలా కలిశారు రాము రాథోడ్ గారిని మీరు? రాము రాథోడ్ని అసలు నేను కలవలేదు సార్. ఇప్పుడుదాకా కలవలేదు, అంటే ఇప్పుడైనా ఈ సాంగ్ ముందు వరకు. సార్ ఈ సినిమా ఏంటంటే ఇది ఫోక్ సాంగ్స్. సో బ్యాండ్ మేళం అన్న టైటిల్ ఎందుకు పెట్టామంటే, సార్ హీరో ఒకటి నమ్ముతాడు, ఈ ప్రపంచంలో అంటే చదువుకున్నోడు, చదువులో టాపరు వాడియే సక్సెస్ అవుతాడు అని అందరూ, మామూలు మన ఇళ్ళల్లో కూడా కరెక్ట్ అందరూ అంటుంటారు, అది ఫీల్ అవుతారు. వాడి చదువులో 0. సార్. కాకపోతే వాడికి మ్యూజిక్లో నాలెడ్జ్ ఉంది. సార్
అందరూ చదువులోనే సక్సెస్ సాధించాలని ఏముంది? కరెక్ట్ మనకి టాలెంట్‌తో కూడా వాళ్ళకన్నా నేను ఎక్కువ సక్సెస్ సాధించగలను కదా! సార్. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఎంతవరకు చదువుకున్నాడు? సార్. మెగాస్టార్ ఎంతవరకు చదువుకున్నాడు? పవన్ కళ్యాణ్ ఎంతవరకు చదువుకున్నాడు? సార్. సో, అందరికీ చదువు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు వేరే టాలెంట్ ఇచ్చుంటాడు ఏదో. కరెక్ట్. చాలామంది మ్యూజిషియన్స్, తర్వాత క్రికెట్ ప్లేయర్స్, చాలామంది యాక్టర్స్. సో, టాలెంట్‌తో కూడా మనిషి పైకి రావచ్చు. సార్. వీడికి ఏంటంటే ఛాలెంజ్, వీడు అసలు అమ్మాయి ఏమో స్టేట్ ఓకే. టాపర్. ఇక అసలు మా ఊరు పరువు నిలబడుతుంది, మా స్కూల్ పరువు నిలబడుతుంది అని అందరూ శ్రీదేవిని పొగుడుతూ ఉంటారు. రాజీ క్యారెక్టర్ రాజమ్మ. అవును. వీడియోస్ ఉన్నా కాబట్టి నీకు వాడు తగడు, వేస్ట్ ఫెలో అంటే వీడే నమ్ముతాడు. సరే నేను చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, చదువులో ఫెయిల్ అయితే జీవితంలో ఫెయిల్ అయినట్టేనా? కాదు కదా. నా టాలెంట్తో కూడా అంటే చదువు రానోడు వాడు ప్రేమకు పనికిరాడా? సో వేరే టాలెంట్ ఉండొచ్చు, వాడికి వేరే టాలెంట్ ఉండొచ్చు కదా అని వాడు నమ్ముతుంటాడు. అందుకని వాడు ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్, కానీ ఇది తెలంగాణ మారుమూల ఉన్న ఒక ఊళ్ళో జరిగే కథ ఇది. అందుకని ఇవాళ రేపు ఒక్క సాంగ్ హిట్ అయితే రాత్రి ట్రెండ్ అయిపోతాం. మన దగ్గర 10 మంది వస్తారు, కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. మన ప్రపంచం మన నెక్స్ట్ పాట కోసం ఎదురు చూస్తుంటుంది. ఐఏఎస్ చదువుకున్నాడు కన్నా ఎక్కువ సంపాదించగలం మనం సార్. ఇది నమ్మే ఒక కుర్రోడు ఒకటి బ్యాండ్ పెడతాడు. మీరు ఇది చెప్తుంటే చాలామంది కుర్రాళ్ళకి ఇది రిలేటబుల్ థింగ్ సార్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సక్సెస్ త్వరగా రాదు, ప్రేమ త్వరగా పుట్టేస్తుంది. కరెక్ట్. చదువు కూడా అందరికీ రాదు. బట్ వాడికి ఏదో ఒక రంగంలో టాలెంట్ ఉంటుంది. ఈ ప్రేమను నిలబెట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. కరెక్ట్. చాలా మందికి ఈ పాయింట్ తమను చూసుకోవచ్చు సినిమాలో. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ఇది సార్. అందుకనే వీడు ఒక బ్యాండ్ పెడతాడు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేడం అని పిలవంటారు. బ్యాండ్ మేడం వీళ్ళకి ఏంటి మరి పెట్టారు. ఇప్పుడు ఏంటంటే ఊళ్ళో పెళ్ళిళ్ళు అయ్యింది, లేకపోతే పెద్ద మంచి ఫంక్షన్లు అని పిలవంటారు. క్రికెట్ బ్యాండ్ అని బ్యాండ్ మేడం అని పిలవండి. బ్యాండ్ మేడం వీడేమంటారు, కొట్టిన పాటలు కొట్టేవాడిని బ్యాండ్ మేడం అంటారు, కొత్త పాటలు కొట్టేవాడిని బ్యాండ్ అంటారు. మాది బ్యాండ్ మేడం కాదు. ఊళ్ళో అందరూ బ్యాండ్ మేడం, ఆ బ్యాండ్ మేడం అని అంటే వీడికి ఇది అనమాట. సో అలాగ ఫోక్ సాంగ్స్ తోటి పాపులర్ అవ్వాలి, లైఫ్లో పైకి రావాలి, ఫేమస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. మా మామయ్య వచ్చి అరే తప్పైపోయిందిరా గిరి, నువ్వు ఈ ఊరు పరువు ఏంటి, అసలు ఈ రాష్ట్రం పరువే నిలబెట్టావు, నేను నీ మామ అని చెప్పుకునే అంత గర్వపడుతున్నారా అని వాళ్ళ మామ చెప్పాలని. ఆ మామ సాయి కుమార్ అన్నది వాడి కోరిక. సో ఫోక్స్ సింగర్ అవ్వాలి, వాడే ట్యూన్ కంపోజ్ చేసి వాడే రాసి పాడి అలాగ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఎవరు టాపు? రామరాథోడు. అందుకే నేను అతను అప్రోచ్ అయ్యా. అయ్యి రాముని పిలిపించి ఆఫీస్కి చెప్పారు, రాము ఇది ఒక ఫోక్ సింగర్ కదా, నీ కదే. సో నీకు చదువు రాకపోయినా టాలెంట్తో పైకి రావచ్చు, టాలెంట్తో కూడా సక్సెస్ అయ్యి మన ప్రేమను గెలుచుకోవచ్చు. నేను కూడా లేకపోతే పనికిరాడు అని ఊరందరూ అంటున్న వాళ్ళకి నేను పనికి వస్తాను. పనికి రావడమే కాదు, ఊరి పేరు కూడా నిలబెడతాను. బ్రాహ్మణపల్లి అని కరీంనగర్ జిల్లాలో ఉండే ఒక ఊరు అనుకునే ఒక కుర్రాడు కదా నువ్వు చేయాలి రాము అంటే 100% నేను పాడతా అన్నా, మీరు చెప్పండి అన్నాడు. అంతే. అప్పుడు చంద్రబోస్ని పిలిచా, చంద్రబోస్ రాశాడు ఆ పాట. అలాగా చక ఆ సాంగ్ వెళ్తాయి. సూపర్ సార్. అంటే రాజమ్మ క్యారెక్టర్లో తను ఆ చిన్న తిట్లు తిడుతుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. అవును. అంటే డబ్బింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టున్నారు బాగా. అంటే అమ్మాయికి ఉంది ఆ ప్యాషన్ భయంకరం. ఎంత ప్యాషన్ అంటే అసలు అది సిరి ఎలా అంటే తను చైల్డ్ జీనియస్.
తన పుట్టుకతోటి కొంతమందికి భగవంతుడు టాలెంట్ ఇస్తాడు. సిరి అంటే మా శ్రీదేవి, మీ సిరి. సిరి. సో తనకి ఆ భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు. తను కూడా చదువు వచ్చేది కాదు. సార్ కష్టపడి పాస్ అయ్యేది. అగ్గులు నా వల్ల అట్లేదు, నా వల్ల అట్లేదు, మా అమ్మ తిడుతుందని. 10th క్లాస్ అప్పుడు నేను అమ్మతో మాట్లాడా, ఎందుకు తిరుగుతున్నావు, తిట్టద్దు. పొద్దు లేస్తే రీల్స్ ఆ ఫోన్ పట్టు కూర్చుంటాను సార్. సరే కూర్చోను, ప్యాషన్ అది చేసుకోను, ఆపద్దు, నువ్వు చెయ్యి, అదే ప్యాషన్. మీరు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, అసలు వెళ్తూ ఊరుకోను నేను అని నేను ఎంకరేజ్ చేసేవాడిని. మరి చదువు అయిపోతుంది, సంగం అయిపోతుంది, ఇదైపోతుంది, అయితే అవునమండి చదువుకొని ఇప్పుడు దానికి రావట్లేదు. మరి కరెక్ట్ రావట్లేదు, నాకు గుర్తుండట్లేదు. ఇంట్రెస్ట్ వేరే దాని మీద ఉంది, టాలెంట్ వేరే దాని మీద ఉంది. అలాగా అయితే ఫస్ట్ నుంచి మీరు గైడ్ చేసినట్టున్నారు కదా సార్ మొత్తం ఎవ్రీథింగ్ చేశాను. సో బట్ ఇది కోర్టుకి నాకు సంబంధం లేదు. నాకు వన్ ఫైన్ డే ఇలా అయింది ఆడిషను, చాలామంది చేశారు. సార్ అంటే మీరు నానిగా మాట చెప్తారు. నాని నాకు బాగా క్లోజ్ కదా, నాని లైక్ మై ఫ్యామిలీ మెంబర్. సార్ నానిగా మాట చెప్తారు అని నన్ను వాళ్ళ మదర్ అడిగారు. ఇలా ఆడిషన్స్ జరిగాయి అని నేను అన్నాను, నేను చెప్పాను. నాని గురించి నాకు తెలుసు సార్. నాని ఓన్లీ టాలెంట్నే నమ్ముకొని వచ్చాడు, టాలెంట్నే నమ్ముతాడు. రికమెండేషన్స్ పనిచేయవు నాని దగ్గర. పనిచేయమని కాదు, బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ అవుద్ది. గుడ్ ఒపీనియన్ నుంచి ఒకవేళ గుడ్ ఒపీనియన్ ఉన్నా, ఓహో వీళ్ళు చెప్పారు మా నాన్నగారి చేత రికమెండేషన్ చేయించుకుంటుందా మళ్ళీ అనే బ్యాడ్ ఒపీనియన్ రావచ్చేమో. ఓకే, నీ టాలెంట్ ఉందని నేను నమ్ముతున్నా. టాలెంట్ని 100% గుర్తించే టాలెంట్ నానికి ఉంది. వదిలేసేయండి, చూడండి. నువ్వు చేసావు కదా ఆడిషన్, పర్ఫెక్ట్ చేసావు. 1 వీక్ లేటర్ అంకుల్ ఐ గాట్ సెలెక్టెడ్ అని సూపర్. కోర్టుకి నేను ఫోన్ కూడా చేయలేదు, మెసేజ్ కూడా పెట్టలేదు నానికి. ఎందుకంటే మెరిట్ మీద వాళ్ళ క్యారెక్టర్ ఏంటో వాళ్ళు కనపడాలి. అమ్మాయిలు సార్ వాళ్ళు ఏం క్యారెక్టర్ అనుకుంటున్నారో, అందులో ఉన్న జాబిల్ క్యారెక్టరు, జాబిల్ శ్రీదేవిలో జాబిల్ ఉందా లేదా అన్నది వాళ్ళు డిసైడ్ చేయాలి సార్. ఆ విషయంలో. అలా తను కేవలం నేను ఇంత పరిచయం అయి ఉండి క్లోజ్ అయి ఉండి కూడా నన్ను వాడుకోకుండా, నా మాట నా ఇది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కేవలం తన టాలెంట్తో తెచ్చుకుంది ఆ సినిమా. బ్యాండ్ మేళంకి సంబంధించిన ఒక సీరియస్ క్వశ్చన్ సార్. స్టార్ రైటర్, చాలా సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా చేశారు, చాలామంది దర్శకులకి లైఫ్ ఇప్పించారు, చాలా సినిమాలు ఆన్బోర్డ్ అవడానికి కారణమయ్యారు. ఇంత జర్నీ ఉన్న మీకు కూడా సినిమా రిలీజ్ చేయడం ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? నాకా ఓపెన్గా చెప్పండి. నా పెద్ద కష్టంగా ఏం లేదు, బ్యాండ్ మేళం కష్టమే లేదు. అంటే ఒకటి ఇవాళ రేపు ఎలా చెప్పినా, నేను పేర్లు చెప్పను కానీ పెద్ద పెద్ద హీరోలు 100-150 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి మెయిన్ ఇవాళ రేపు 70% బిజినెస్ నాన్ థియేటర్కల్లో ఉంది సార్. కరెక్ట్. ఆడియో, శాటిలైట్, ఓటీటీ ఈ మూడే. ఇంకేదైనా ఉంటే హిందీ డబ్బింగ్. సో నాన్ థియేటర్కల్ బిజినెస్లో ఉంది, అక్కడే ఉంది రిస్క్. 70%, 30% థియేటర్కల్ నుంచి రావాలి సార్. అప్పుడప్పుడు కొంచెం ఇక్కడ రేటు తగ్గితే పోనీ 60, 50 కన్నా తక్కువైతే అవ్వదు. 100-150 కోట్ల పైన ఖర్చు పెట్టిన సినిమాలు కూడా వాళ్ళు కూడా తెలియమీరిపోయి ఏదో మీరు పైన మాయ చేసి మాకు పోస్టర్లు వేసేసి 2 సాంగులు చూపించేసి మీరు కోట్లు దుబ్బేస్తున్నారు మా దగ్గర. చూస్తే తర్వాత సినిమా ఏముండట్లేదు, ఓటీటీలో దాన్ని చూసేవాడు లేదు, దిక్కులేడు అని మేము చూస్తే తీసుకుంటాం సార్. ఓటీటీ వాళ్ళు కూడా చెప్తున్నారు 100%. ఎవరి సినిమా అన్న కానీ అట్లీస్ట్ 20 minutes ఏంటి కథ, మాకు 2 hours చూపించద్దు, 20 minutes చూపించండి సినిమా ఏంటో మాకు సార్. ఒక 10 minutesకి ఫస్ట్ హాఫ్ అయిపోవాలి, 10 minutes సెకండ్ హాఫ్ అయిపోవాలి అని వాళ్ళు. అంటే మన కంటెంట్లో దమ్ము ఉంటే మనం చూపిస్తే పని జరుగుతుందని నాకు ముందు నుంచి నమ్మకం ఉంది. కంటెంట్లో దమ్ము ఉంది, విషయం ఉంది. అందుకని నేను పెద్ద రిస్క్ అని ఫీల్ అవ్వలేదు. సరే రిస్క్ తీసుకున్నా అయిపోయింది. చూపించాం, క్లోజ్. ఒకే ఒక షో
అది కూడా ఎంత 15 మినిట్సే. సార్. నాకు అగ్రిమెంట్ ఇక్కడ సైన్ చేసి మీరు చేస్తారా చేయరా, చేస్తే వెళ్తాం బయటికి. అది కాదు, కొంచెం టైం ఇవ్వండి, కొంచెం అయిపోవాలి. అయిపోయి ఆన్ ద స్పాట్. లేదు ఇంకా కొంచెం ప్రైజ్ మీకు ఎంత కావాలి చెప్పండి, సరే ఇంకొక 50 ఎక్స్ట్రా తీసుకోండి. అది కాదు నాకు కొంచెం టైం, ఇంకొక ₹1,00,00,000 ఎక్స్ట్రా తీసుకోండి. అయిపోవాలి. ఇప్పుడు ఇదే జరిగింది. అదే జరిగింది, యాస్టీ జరిగి చెప్తున్నా. సినిమా వాళ్ళకి నచ్చింది, కంటెంట్ అది నచ్చింది. ఇంకా నాశ ఏముంటుంది, ఓహో నెట్ఫ్లిక్స్లో ఉంది కదా కోర్టు, పెద్ద హిట్, 12-14 వారాలు ఇండియా టాప్ 10లో ఉండింది సార్. కోర్ట్ మూవీ. వాళ్ళకు కూడా చూపిస్తే ఇంకా పెద్ద రేట్ వస్తుంది కదా అన్నది ఉంటుందా సార్. మీరు చెప్పండి. అవి తీసుకెళ్ళిపోయారు. సో అలాగ రిస్క్ అంటే చెప్తున్నా. సార్. మన కంటెంట్ బాగోలేకపోతే ఇప్పుడు చెప్పేది పెద్ద హీరోలు అయిపోయింది, చూపించడానికి భయం, సార్. చూస్తే నువ్వు అంటారేమో భయం. అంటే కంటెంట్ ధైర్యం ఇవ్వట్లేదు, కంటెంటే ఇస్తుంది మనకు ధైర్యం. సార్. మన కంటెంట్ మీద మనకు నమ్మకం ఉంటే మనం రిస్క్ చేస్తాం. చాలామంది పెద్ద హీరోల సమస్య ఇదే కదా సార్. ఇప్పుడు ఓటీటీలో సినిమా సేల్ అవ్వట్లేదు, రేట్ రావట్లేదు. ప్లస్ మనది చిన్న సినిమా అవడం వల్ల ఓ 10 అవ్వడం వల్ల సార్. వాళ్ళకు కూడా ఏంటి, ఇలాంటివి ఒక 10 తీసుకుంటాం మేము. ఒక సినిమా తీసుకుని 100 కోట్లు మనం దొబ్బెట్టే బదులు ఇలాంటివి 10 తీసుకుంటే 10లో 3-4 ఆడితే కరెక్ట్, మేము హ్యాపీ. ప్లాట్ఫామ్ ఆ మైండ్ సెట్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు రైట్ నౌ. సార్. ప్లాట్ఫామ్స్ వాళ్ళు, ఓటీటీ వాళ్ళు, చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, ప్లస్ కోన వెంకటన్ పేరుంది. సరే ఈయన అట్ మినిమం గ్యారంటీ అది తీసుంటాడు, ఆ సెలక్షన్ బాగానే ఉంటుంది, కానీ చూడడానికి వచ్చారు. సార్. లేదా చూడడానికి కూడా రారు ఎవడు. ఫైనల్గా మీ బ్రాండ్ అయితే ఉంది కదా సినిమాకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ ప్రయత్నం ఏదైతే ఇప్పుడు తీస్తున్న మీరు సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ.